ఒకరోజు షేర్ సింగ్ అడవిలో విహరిస్తూ ఉంటాడు. అప్పుడే అతను చూస్తాడు, ఒక నక్క మరొక నక్కను కొడుతూ ఉంటుంది. ఆ కాపాడండి! ఈ నక్క ఆ నక్కని చంపేస్తుంది. వదులుతానని. అరే దేవుడా, షేర్ సింగ్ వచ్చేసాడా? నేను పరిగెత్తాను. షేర్ సింగ్ ని చూసి నక్క అక్కడి నుంచి పారిపోతుంది. ఆ నా కాలు! బాధపడకు నక్క, నీకు నేను వైద్యం చేయిస్తాను. షేర్ సింగ్ నక్క యొక్క గాయం పైన పసరుమందు లేపనాన్ని రాస్తాడు. నేను నీతో ఎన్నిసార్లు చెప్పాను వేరే వాళ్ళ స్థలానికి వెళ్ళొద్దని. చూడు ఎంత పెద్ద గాయమయ్యింది. మహారాజా, నేను నా అన్నను వెతకడానికి వెళ్ళాను, కానీ అకస్మాత్తుగా నక్క నాపై దాడి చేసింది. ఒకవేళ సరైన సమయానికి రాకపోతే ఆ నక్క నిన్ను చంపేసి ఉండేది. అవును మహారాజా. ఇప్పుడు ఈ రోజు నుంచి నా అనుమతి లేకుండా నువ్వు బయటికి వెళ్ళకూడదు. అలాగే మహారాజా. ఇదంతా చెప్పి సింహంరాజు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. షేర్ సింగ్ వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడే తనకి మార్గం మధ్యలో ఒక ఎలుగుబంటి కనపడుతుంది. మహారాజా, నేను నా ప్రాంతాన్ని వదిలి బయటికి వెళ్ళవచ్చా? వద్దు, ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్ళటం చాలా ప్రమాదకరం. కానీ నేను తప్పకుండా వెళ్లాల్సిన అవసరం ఉంది. మా చిన్నాన్నగారి అబ్బాయి ఆరోగ్యం బాగాలేదు. సరే, నిన్ను నేను వదిలిపెట్టడానికి అక్కడి వరకు వస్తాను. షేర్ సింగ్ ఎలుగుబంటిని వాళ్ళ బాబాయ్ ఇంటి దాకా వదలటానికి వెళ్తాడు. తర్వాత తిరిగి వచ్చి తన సింహాసనంపై ఆసీనుడవుతాడు. ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచాను. చెప్పండి మహారాజా, మాకేం ఆదేశం? గడిచిన కొన్ని రోజుల నుంచి ఈ అడవి బయట చాలా క్రూరమైన జంతువులు తిరుగుతున్నాయి. ఏదైతే మన అమాయకపు జంతువులను చంపుకుని తింటున్నాయి. ఓరి దేవుడా! అందుకనే నా అనుమతి లేకుండా ఎవ్వరు ఈ అడవి నుంచి బయటికి వెళ్ళకూడదు. నీ ఆజ్ఞని శిరసా వహిస్తాం రాజా. షేర్ సింగ్ చాలా సంవత్సరాల నుంచి అడవికి రక్షణగా ఉంటున్నాడు. ఇంకా అక్కడ అన్ని జంతువులకి షేర్ సింగ్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఒకరోజు షేర్ సింగ్ బంటితో ఇలా అంటాడు. బాలు, పద, ఈ రోజు మన దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్దాం. కానీ నన్ను అక్కడికి వెళ్ళడానికి మీరు అనుమతించనే లేదు కదా. కానీ నేను నీతో పాటునే ఉంటాను, అందుకనే భయపడవలసిన అవసరం లేదు. సింహం రాజు ఇంకా ఎలుగుబంటి మాటలు జింక వినేస్తుంది. ఇంకా ఆలోచిస్తుంది. మా అందరినీ షేర్ సింగ్ బయటకు వెళ్ళటానికి నిరాకరిస్తారు, కానీ ఈరోజు బాలుని ఎందుకు తీసుకువెళ్తున్నారు? షేర్ సింగ్ బాలుని తీసుకుని వెళ్లిపోతాడు. కానీ ఆయన సాయంత్రం సమయంలో తిరిగి ఒంటరిగా అడవిలో నుంచి వస్తాడు. ఇది చూసి జింక షేర్ సింగ్ ను ఇలా అడుగుతుంది. మహారాజా, మీరు ఒక్కరే తిరిగి ఎందుకు వచ్చారు? బాలు ఎక్కడున్నాడు? తను మీతో పాటే వచ్చాడు కదా? అతను అక్కడే తన బంధువుల దగ్గర ఉండిపోయాడు. ఇది విని జింక కొంచెం అనుమానం పడుతుంది. కాని తను షేర్ సింగ్ పై అనుమానం పడటానికి ఎటువంటి సందేహమూ లేదు. అందుకనే తను ఎలాంటి అనుమానం లేకుండా తిరిగి వెళ్లిపోతుంది. మరుసటి రోజు షేర్ సింగ్ జింకతో ఇలా అంటాడు. జింక, నేను బాలుని తీసుకురానికి అడవి బయటికి వెళ్తున్నాను. ఏంటి, నువ్వు కూడా నాతో వస్తావా? మీతో పాటునా? సరే, తప్పకుండా. మహారాజా, నేను కూడా మీతో పాటు రానా? నేను అడవి వదిలిపెట్టి వెళ్లి చాలా రోజులైంది. అరే అన్నా, చూస్తూ ఎందుకు అలాగ అడుగుతున్నావు? పద, నువ్వు కూడా రా. మేక కూడా వస్తానంటే మనతో పాటు తీసుకునిరా. లేదు లేదు మహారాజా, నాకైతే బయటికి వెళ్ళడానికి చాలా భయంగా ఉంటుంది. మీరు వెళ్ళండి. సింహం రాజు జింక ఇంకా జీబ్రాను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సాయంత్రం సమయం అయిపోతుంది. ఈసారి కూడా సింహం రాజు ఒంటరిగానే అడవిలో నుంచి తిరిగి వస్తాడు. ఇది చూసి మేక జింకతో ఇలా అంటుంది. జిమ్మీ, నీ చెల్లి కూడా షేర్ సింగ్ తో పాటు వెళ్ళింది, కానీ తను తిరిగి ఎందుకు రాలేదు? పద, మహారాజు గారిని అడుగుదాం. ఇద్దరూ షేర్ సింగ్ వద్దకు వెళ్తారు. మహారాజా, మా చెల్లెలెక్కడుంది? తను మీతో పాటే కదా వెళ్ళింది. ఏంటి, తను ఇప్పటి వరకు తిరిగి రాలేదా? నేనైతే తనని ఎప్పుడో తిరిగి పంపించేశాను కూడా. కానీ ఇప్పటి వరకు ఇంటికి రాలేదు మహారాజా. అనిపిస్తుంది వాళ్ళిద్దరూ వేరే ఏదైనా పని మీద వెళ్లారేమో. తెలీదు, కానీ వాళ్ళ గురించి చాలా దిగులుగా ఉంది మహారాజా. నువ్వు దిగులు పడకు, వాళ్ళిద్దరిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు మీ ఇంటికి వెళ్ళండి, రేపు ఉదయాన్నే కలుద్దాం. షేర్ సింగ్ తన గృహలోపలికి వెళ్లిపోతాడు. రాత్రి సమయంలో షేర్ సింగ్ మేకను తన గృహలోపలికి పిలుస్తాడు. చెప్పండి మహారాజా, ఈ సమయంలో మీరు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారు? నువ్వు అడుగుతున్నావు కదా, వాళ్ళిద్దరూ మళ్ళీ ఎందుకు తిరుగు రాలేదని. అవును. బహుశా వాళ్ళిద్దరికి చాలా పెద్ద నిధి దొరికొండొచ్చు. నిదా? అవును, ఒకవేళ నీకు కూడా నిధిలో వాటా కావాలంటే నువ్వు కూడా నాతో పాటు రా. నిధికి ఆశపడి మేక సింహంతో కలిసి వెళ్లిపోతుంది. ఇంకా రోజులాగానే ఆ రోజు కూడా సింహం రాజు ఒంటరిగానే తిరిగి వస్తాడు. ఈ ఘటన ఇలా చాలా రోజులు జరుగుతూనే ఉంటుంది. సింహం రాజు రోజూ అడవిలో 1-2 జంతువులను తీసుకుని వెళ్తూ ఉంటాడు.
ఇంకా తిరిగి అతను ఒంటరిగానే వస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయం మాట. నిన్నటి నుంచి నా మేక కనపడటం లేదు, తెలియటం లేదు తను ఎక్కడికి వెళ్ళిందో. నీ మేక నిన్నటి నుంచి కనబడలేదు, కానీ నా జింక చాలా రోజులుగా కనబడటం లేదు. కానీ నాకు అర్థం కావట్లేదు తను ఇప్పుడు ఎక్కడుందో, ఏ పరిస్థితిలో ఉందో అని. గడిచిన కొన్ని రోజుల నుంచి ప్రతిరోజు 1-2 జంతువులు మాయమైపోతున్నాయని తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఎవరి గురించి ఏమీ తెలియలేదు వాళ్ళెక్కడున్నారని. దీని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అవును, తప్పకుండా తెలుసుకోవాలి. లేకపోతే ఒక్కొక్కటి అయ్యి ఈ అడవంతా ఖాళీ. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మనం ఈ విషయం గురించి మహారాజుకు చెప్పాలి. మర్నాడు ఉదయాన్నే అన్ని అడవిలో జంతువులు షేర్ సింగ్ దగ్గరకు వెళ్తాయి. మహారాజా, గడిచిన కొన్ని రోజుల నుంచి మన అడవిలో జంతువులు ప్రతిరోజు కనపడకుండా పోతున్నాయి. ఏంటి? అలా ఎలా జరుగుతుంది? తెలియటం లేదు మహారాజా, కానీ ఇదే నిజం. కానీ నేనైతే మీ అందరికి చెప్పాను కదా, ఎవరు అడవి నుంచి బయటికి వెళ్ళకూడదని. అయినా ఇవి ఎలా మాయమవుతున్నాయి? ఇప్పుడు గుర్తుంచుకోండి, నా అనుమతి లేకుండా ఎవరు ఈ అడవి నుంచి బయటికి వెళ్ళకూడదు. సభ ముగిసిన వెంటనే అన్నీ అక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి. మార్గం మధ్యలో అందరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అడవిలోని జంతువులందరినీ షేర్ సింగే కదా బయటికి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడేంటి తను మాట్లాడట్లేదు? నాకు తెలియదు, కానీ మనం ఈ విషయం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. మర్నాడు షేర్ సింగ్ 2 జంతువులతో పాటు కలిసి అడవి బయటకు వెళ్తూ ఉండగా అప్పుడే నక్క ఇంకా మేక వాటిని చూస్తాయి. అలా చూడు, మహారాజ్ స్వయంగా 2 జంతువులను తీసుకుని వెళ్తున్నారు. పద, వాళ్ళని వెంబడిద్దాం, చూస్తే సరిపోతుంది విషయం ఏంటని. నక్క ఇంకా మేక ఇద్దరూ షేర్ సింగ్ ను వెంబడిస్తూ ఉంటారు. కొంతసేపు నడిచిన తర్వాత షేర్ సింగ్ ఇద్దరినీ తీసుకుని దూరంగా ఒక ప్రదేశానికి వస్తాడు. అక్కడ చాలా ఎక్కువ మంది వేటగాళ్ల స్థావరాలు ఉంటాయి. ఏ సింహం, నువ్వు ఈ రోజు కూడా మంచి జంతువులనే తీసుకొచ్చావు. ఎవరు చూడకముందే ఈ 2 జంతువులని పంజరంలో వేసి బంధించండి మీరు. చమన్ వేటగాడు ఇంకా తన అనుచరులతో కలిసి 2 జంతువులను బోనులో బంధిస్తారు. దీనికి అర్థం షేర్ సింగే అడవిలో జంతువులను మాయం చేస్తున్నారు. కానీ అతను అలా ఎందుకు చేస్తున్నారు? దీనికి సమాధానం తెలుసుకోవాల్సిందే. తర్వాత వెంటనే ఇద్దరూ అడవి లోపలికి తిరిగి వెళ్లి అందరికీ జరిగిందంతా చెప్తారు. ఏంటి, మహారాజే మన జంతువులన్నీ వేటగాళ్ళకు అప్పగించారా? అవును చరితన్నా, మేము మా కళ్ళుతో అతనే చూసాము. అయితే అలాగైతే ఈ రోజు మనం ఆ వేటగాళ్ళపై దాడి చేయడానికి రెడీ అవుదాం. ఏంటి? లేదు, ఈ రోజు రాత్రి మనం అక్కడికి వెళ్లి వాళ్ళు ఎంత బలవంతులో చూసొద్దాం. రేపు మన బలవంతం ఉపయోగించి వాళ్లపై దాడి చేసి మన జంతువులను విడిపించుకొద్దాం. సరే. రాత్రి సమయంలో నక్క ఇంకా చిరుత దాక్కుని వేటగాళ్లు ఉన్న చోటుకు వెళ్తారు. అప్పుడే ఇద్దరి చూపు ఒక బోనుపై పడుతుంది. ఇతనైతే మన మహారాజు. ఇది మన మహారాజు అయితే అప్పుడు అది ఎవరు? మన అడవిలోని జంతువులన్నీ వేటగాళ్ళకు అప్పగిస్తున్నవాడు అనిపిస్తుంది. అతను షేర్ సింగ్ యొక్క కవల తమ్ముడేమో. వాళ్ళు కవలుడైన కారణంగా అతని జంతువులను ఇక్కడికి తీసుకొస్తున్నాడు. పద, మనం షేర్ సింగ్ ని కలిసి వివరాలు తెలుసుకుందాం. ఇద్దరూ సింహం రాజు దగ్గరికి వెళ్తారు. మహారాజా, మీరెలా బంధించబడ్డారు? నా కవల తమ్ముడు నన్ను మోసం చేసి ఇక్కడ నన్ను బంధించాడు. ఇక్కడ నా స్థానంలో రాజుగా మారి అడవి జంతువులను మోసం చేసి ఇక్కడికి తెచ్చి బంధిస్తున్నాడు. ఏంటి? ఈ వేటగాళ్ళు అడవిలో జంతువులను అమ్మి వ్యాపారం చేస్తున్నారు. మీ ఇద్దరు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోండి, లేకపోతే వేటగాళ్ళు వచ్చి మిమ్మల్ని కూడా బంధించేస్తారు. అదే సమయంలో అక్కడికి వేటగాళ్లు వచ్చేస్తారు. వాళ్ళని చూసి చిరుత ఇంకా నక్క అక్కడి నుంచి పరిగెత్తి పారిపోతారు. ఆ పులి మన రాజు వేషం వేసుకుని మనల్ని మోసం చేస్తున్నాడు. కానీ అతను తప్పుడు వ్యక్తులతో గొడవ పెట్టుకున్నాడు. ఇప్పుడు మనం అతని పథకంతోనే అతన్ని కొడదాం. మరుసటి రోజు చిరుత ఇంకా నక్క వాళ్ల మారు రూపంలో ఉన్న సింహం దగ్గరకు వస్తారు. నకిలీ మహారాజుకు వందనాలు. నకిలీ మహారాజా? ఎవరు నకిలీ మహారాజా? మేము మీకోసమే మాట్లాడుతున్నాం మహారాజా. మేం కూడా ఆ వేటగాళ్లతో పాటే ఉన్నాం నకిలీ మహారాజా. అలాగా? అవును అవును. ఇంకా వాళ్ళు మీకోసం ఒక సందేశం పంపించారు. లేదు. వాళ్ళేం చెప్పారంటే ఈ రోజు రాత్రి 12 గంటలకు వాళ్ళు నిజమైన సింహాన్ని తీసుకుని అడవి లోపలికి వెళ్తారు. కానీ వాళ్ళు వెళ్లే లోపలే మిమ్మల్నే మహారాజుగా ఎంపిక చేయబోతున్నారు. అందుకనే మిమ్మల్ని అక్కడికి పిలిచారు. వారు నన్ను రాజును చెయ్యాలనుకుంటున్నారా? ఇదైతే చాలా మంచి విషయం. అయితే ఈ రోజు రాత్రి 12 గంటలకి మీరు రాజు అవటానికి తయారుగా ఉండండి. మేము మీతో పాటు వస్తాము. రాత్రి 12 గంటలకు నక్క ఇంకా చిరుత నకిలీ షేర్ సింగ్ ని తీసుకుని వేటగాళ్ల స్థావరానికి వెళ్తారు.
పదండి, అందరికంటే ముందు నిజమైన సింహం రాజుకి వీడ్కోలు చెబుదాం. దాని తర్వాత వేటగాళ్ళను కలుద్దాం. ఎందుకు కాదు, అమాయకుడైన నిజమైన సింహం రాజు ఏదైనా సర్కస్ లో పనిచేసుకుంటాడు. ఇంకా నేను ఈ అడవికి రాజైపోతాను. ముగ్గురు షేర్ సింగ్ యొక్క బోను దగ్గరకు వస్తారు. షేర్ సింగ్, ఈ రోజు నా స్థానంలో ఏదో ఒక సర్కస్ లో నిన్ను అమ్మేస్తారు. ఇంకా నీ స్థానంలో నన్ను రాజుగా ప్రకటిస్తారు. ఇతను నీకన్నా చాలా మంచి మహారాజుగా రుజువవుతున్నాడు. రాజ్యాన్ని కూడా బాగా పాలిస్తున్నాడు. వెళ్తూ వెళ్తూ మీకు ఏదైనా చివరి కోరిక ఉంటే చెప్పండి. మా కాబోయే రాజు మీ చివరి కోరికను తప్పకుండా తీరుస్తారు. నేను మీ కాబోయే రాజుని అత్తుకుని శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నాను. ఇదైతే చాలా మంచి విషయం. అన్నా చిరుత సింగ్, తాళాలు తెరువు. సింహం రాజు కాబోయే రాజును హత్తుకోవాలనుకుంటున్నారు. చిరుత టక్కున తాళాలు తెరుస్తుంది. ఇంకా ఎలా అయితే నకిలీ షేర్ సింగ్ ను కౌగిలించుకోవడానికి వెళ్తాడో అదే సమయంలో చిరుత కాళ్లతో తనను గెంటి బోనులో బంధించి తాళాలు వేసేస్తుంది. నన్ను ఎందుకు బంధించారు? నన్ను బయటికి తీయండి. నీకు ఏమర్థమైంది? మేము వేటగాళ్లకు అనుచరులమనుకుంటున్నావా? లేదు, మేము నిజమైన సింహం రాజును విడిపించడానికి వచ్చాము. నువ్వు మా మహారాజుని మోసం చేశావు, మేమంతా కలిసి నిన్ను మోసం చేశావు. ఇప్పుడు లెక్క సరిపోయింది ఇద్దరికి. ఇప్పుడు సర్కసులో నా స్థానంలో నువ్వు అమ్ముడిపోతావు. వీడుకోలు నమ్మక ద్రోహి. తరువాత షేర్ సింగ్ ఇంకా నక్క కలిసి అన్ని ప్రాణులను ఖైదు నుంచి విడిపించి అడవి లోపలికి తీసుకుని వెళ్తారు. అందరూ అడవి జంతువులు తప్పిపోయిన బంధువులను చూసి సంతోషిస్తారు. తరువాత షేర్ సింగ్ తన కవల తమ్ముడు గురించి జరిగిందంతా చెప్తాడు. తరువాత చిరుత ఇంకా నక్క వాళ్లు చేసిన సాహసం గురించి చెప్తూ వాళ్ళని అడవి యొక్క మంత్రులను చేస్తారు. ఇప్పుడు ఇంకా అడవిలో అందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.